బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ రెండవ పుస్తకం విశ్వాసం గురించి. హదీస్ నెంబర్ 41. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, ఒకసారి ఒక స్త్రీ నాతో కూర్చొని ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఆయన ఈమె ఎవరు అని అడిగారు. నేను ఈమె ఫలానా ఫలానా అని జవాబిచ్చి ఆమె చేసే నమాజుల గురించి ఆయనకు చెప్పాను. ఆయన అసమ్మతితో ఇలా అన్నారు, నీ శక్తి మేరకు అతిగా శ్రమపడకుండా పనులు చెయ్యి, మంచి పనులు చెయ్యి. ఎందుకంటే అల్లాహ్ ప్రతిఫలం ఇవ్వడంలో అలసిపోడు, కానీ నిశ్చయంగా నువ్వు అలసిపోతావు. అల్లాహ్ దృష్టిలో ఉత్తమమైన కర్మ క్రమం తప్పకుండా చేసేది. హదీస్ నెంబర్ 42. అనస్ రజల్లాహు అన్హు గారు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని పఠించి వారి హృదయంలో ఒక రాగి గింజకు బరువుకు సమానమైన సత్ప్రవర్తన ఉంటుందో వారు నరకం నుండి బయటకు తీయబడతారు. మరియు ఎవరైతే ఇలా అన్నారో, అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదు మరియు అతని హృదయంలో ఒక గోధుమ గింజకు బరువైన సమానమైన విశ్వాసం ఉంటుందో వారు నరకం నుండి బయటకు తీసివేయబడతారు. హదీస్ నెంబర్ 43. ఉమర్ బిన్ అల్ ఖతాబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ఒక యూదుడు నాతో ఇలా అన్నారు, ఓ విశ్వాసుల నాయక, మీ పవిత్ర గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దాన్ని మీరందరూ పఠిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వాక్యం మాకు అవతరింపజేయబడి ఉంటే అది అవతరించిన ఆ రోజును మేము ఒక పండుగ దినంగా జరుపుకునేవాళ్ళం. అప్పుడు ఉమర్ బిన్ ఖతాబ్ రజియల్లాహు అన్హు గారు ఆ వాక్యం ఏది అని అడిగారు. దానికి ఆ యూదుడు ఇలా వదిలిచ్చాడు, ఈరోజు నేను మీకోసం మీ మతాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ మతంగా ఇస్లాంను ఎంచుకున్నాను. ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, నిస్సందేహంగా ఈ వాక్యం ప్రవక్తకు ఎప్పుడు మరియు ఎక్కడ అవతరించిందో మాకు తెలుసు. అది ఒక శుక్రవారం నాడు అరఫాత్ మైదానం అంటే హజ్ దినం నాడు నిలబడి ఉన్నప్పుడు ఆయత అవతరించింది. ఒకసారి మళ్ళీ వినండి ఆయత. ఈరోజు మీకోసం మీ మతాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ మతంగా ఇస్లాంను ఎంచుకున్నాను. ఈ ఆయత మనకు హజ్ దినాల్లో వచ్చింది. హదీస్ నెంబర్ 44. తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది, నజ్ద్ ప్రాంతానికి చెందిన చిందర వందర జుట్టుతో ఉన్న ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చారు. మేము అతని బిగ్గర గొంతును విన్నాం, కానీ అతను ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థం కాలేదు. అతను మా దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఇస్లాం గురించి ఆరా తీస్తున్నాడని మాకు తెలిసింది. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, మీరు పగలు రాత్రి 5 పూట్ల నమాజులను పరిపూర్ణంగా ఆచరించాలి. ఆ వ్యక్తి ఇంకా ఏమైనా నమాజులు ఉన్నాయా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బదిలిచ్చారు, లేదు కానీ మీరు నవాఫిల్ నమాజులు చేయాలనుకుంటే చేయవచ్చు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇంకా ఇలా అన్నారు, మీరు రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించాలి. ఆ వ్యక్తి ఉపవాసాలకు సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, లేదు కానీ మీరు నఫీల్లో ఉపవాసాలు పాటించాలనుకుంటే పాటించవచ్చు. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు, మీరు జకాత్ చెల్లించాలి. ఆ వ్యక్తి నేను చెల్లించాల్సిన వాటిలో జకాత్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బదిలిచ్చారు, లేదు మీరు స్వచ్ఛందంగా అదనపు ధర్మాలు చేయాలనుకుంటే తప్ప. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ సాక్షిగా నేను దీనికంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఏమీ చెయ్యను అని చెబుతూ అక్కడి నుండి వెనుదిరిగాడు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అతను చెప్పింది నిజమైతే అతను విజయం సాధిస్తాడు. జకాత్ ఇక్కడ మనము తప్పనిసరి ధర్మాలు అనుకుంటున్నాము. జకాత్ అనేది అల్లాహ్కి ఇస్తున్నాం. మనం బీద వాళ్ళకు ఏదైతే ఇస్తున్నామో అది మనం బీద వాళ్ళకి ఇచ్చినట్టు కాదు, అది అల్లాహ్కు మనం ఇస్తున్నాం. హదీస్ నెంబర్ 45. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విశ్వాసి ప్రగాఢమైన విశ్వాసంతో
మరియు అల్లాహ్ ప్రతిఫలాన్ని పొందాలనే ఆశతో ఒక ముస్లిం యొక్క అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొని అంత్యక్రియల పూర్తయ్యే వరకు మరియు ఖనన కార్యక్రమాలు ముగిసే వరకు దానితోనే ఉంటే అతను 2 కిరాతుల ప్రతిఫలంతో తిరిగి వస్తాడు. ప్రతి కిరాత్ ఉహద్ పర్వతం పరిమాణంలో ఉంటుంది. కేవలం అంత్యక్రియల ప్రార్థన చేసి ఖననానికి ముందే తిరిగి వచ్చేవాడు కేవలం 1 కిరాత్ ప్రతిఫలంతో తిరిగి వస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక విశ్వాసి ప్రగాఢమైన విశ్వాసంతో అల్లాహ్ యొక్క ప్రతిఫలాన్ని పొందాలనే ఆశతో ఒక ముస్లిం యొక్క అంత్యక్రియల ఊరేగింపులో జనాజా జనాజా పూర్తయ్యే వరకు ఉండి దానితోనే ఉండి జనాజా నమాజ్ పూర్తయ్యే వరకు ఉండి జనాజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యేంత వరకు ఉంటే అతనికి 2 కిరాతల ప్రతిఫలం అనేది వస్తుంది. ఒక కిరాత్ అనేది ఉహద్ పర్వతం అంత పరిమాణంలో ఉంటుంది. కేవలము జనాజా నమాజ్ మాత్రమే చేసి తిరిగి వచ్చేస్తే కనుక అతనికి 1 కిరాత్ ప్రతిఫలంతో తిరిగి వస్తారు. 1 కిరాత్ ప్రతిఫలంతో అంటే ఒక ఉహద్ పర్వతం అంతా సవాబ్తో అని తిరిగి వస్తారు అన్నమాట. హదీస్ నంబర్ 46. అబ్దుల్లా రజల్లా తలను కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక ముస్లింను ద్వేషించడం చెడు పని, అతన్ని చంపడం అవిశ్వాసం, కుఫ్రుతో సమానం. ఉబాదా బిన్ అస్సామిత్ రజల్లాహు తఆలాను కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు ఖద్ర్ రాత్రి గురించి తెలియజేయడానికి బయలుదేరారు. కానీ అక్కడ 2 ముస్లింల పురుషుల మధ్య గొడవ జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నేను మీకు ఖద్ర్ రాత్రి గురించి తెలియజేయడానికి బయలుదేరాను, కానీ ఫలానా వారు గొడవ పడడంతో దాని గురించిన జ్ఞానం మాయమైపోయింది. మరియు బహుశా అది మీకు మేలు జరిగిందేమో. ఇప్పుడు దానిని రంజాన్ మాసం చివరి రాత్రులలో 7 లేదా 9 మరియు 5వ రాత్రులలో వెతకండి. హదీస్ నెంబర్ 47. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమందితో కలిసి కూర్చొని ఉండగా గ్యాబ్రియల్ వచ్చి విశ్వాసం అంటే ఏమిటి అని అడిగారు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, విశ్వాసం అంటే అల్లాహ్ను, ఆయన దైవదూతలను, ఆయనను కలుసుకోవడాన్ని, ఆయన ప్రవక్తలను మరియు పునరుద్ధ దినాన్ని విశ్వసించడం. ఆ తర్వాత అతను ఇంకా ఇస్లాం అంటే ఏమిటి అని అడిగారు. అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు, కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం, మరెవరిని కాదు. పరిపూర్ణంగా నమాజులు చేయడం, తప్పనిసరి జకాతులు చెల్లించడం మరియు రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం. ఆ తర్వాత అతను ఇంకా పరిపూర్ణత అంటే ఏమిటి అని అడిగారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం ఇచ్చారు, ఆయనను చూస్తున్నట్లుగా ఆరాధించాలి. మరియు ఒకవేళ మీరు ఈ భక్తి స్థాయిని సాధించలేకపోతే ఆయన మిమ్మల్ని చూస్తున్నారు అని భావించాలి. ఆ తర్వాత అతను ఇంకా అడిగారు, ఆ గడియ ఎప్పుడు వస్తుంది? అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, సమాధానం ఇచ్చేవాడికి ప్రశ్న అడిగిన వాడి కంటే ఎక్కువ జ్ఞానం లేదు, కానీ నేను దాని సూచనల గురించి మీకు తెలియజేస్తాను. ఒక బానిస స్త్రీ తన యజమానికి జన్మించినప్పుడు నల్లె వంటల కాపరులు ఎత్తైన భవన నిర్మాణంలో ఒకరితో ఒకరు పోటీలు పడుతూ గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించినప్పుడు మరియు ఆ గడియ అల్లాహ్కు తప్ప మరెవరికీ తెలియని 5 విషయాల్లో ఒకటి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పఠించారు, నిశ్చయంగా ఆ అంతిమ గడియ గురించి జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. అప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రవక్త తన సదస్యులను పిలిచి ఆయన్ని వెనికి పిలవమని కోరారు, కానీ వారికి ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆయన జిబ్రాయిల్ అలైహిస్సలాం, ప్రజలకు వారి ధర్మాన్ని బోధించడానికి ఆయన వచ్చారు. అబూ అబ్దుల్లా రలియల్లాహు గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విషయాలన్నింటినీ విశ్వాసంలో భాగంగానే పరిగణించారు. ప్రవక్త గారు ఏం చెప్పినారో అవన్నీ విశ్వాసంలో భాగం. ఏదైతే అడిగినారో అవన్నీ విశ్వాసం గల భాగంగానే అడిగినారు అన్నమాట.
ఏమేమి ఉన్నాయి? ఇస్లాం అంటే ఏమిటి? మొట్టమొదటిగా ఏమడిగినారు జిబ్రీల్ అలైహిస్సలాం గారు? విశ్వాసం అంటే ఏమిటి? దాని తర్వాత విశ్వాసం అంటే ఏమిటి? దాని తర్వాత ఇస్లాం అంటే ఏమిటి? తర్వాత ఇహ్సాన్ అంటే ఏమిటి? దాని తర్వాత ఖయామత్ అనేది ఆ గడి అనేది ఎప్పుడు వస్తుంది? ఈ విషయాల్లో మనకు ఏదైతే మనకు జ్ఞానం వచ్చిందో, ఏదైతే మనకి ఈ విషయాలు తెలిసినా దాని మీద విశ్వసించడమే విశ్వాసం అన్నమాట. హదీస్ నెంబర్ 48. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, అబూ సుఫియాన్ నాకు ఇలా తెలియజేశారు, హెరాక్లియస్ ఆయనతో ఇలా అన్నారు, ఆయన అనుచరుల సంఖ్య పెరుగుతోందా లేదా తగ్గుతోందా అని నేను నిన్ను అడిగాను. నాకు పెరుగుతుంది అని నువ్వు బదిలిచ్చావు. వాస్తవానికి అన్ని విధాలా పరిపూర్ణమయ్యేంత వరకు నిజమైన విశ్వాసం యొక్క తీరు అలాగే ఉంటుంది. ఆయన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఎవరైనా దాని పట్ల అసంతృప్తి చెంది దానిని విడనాడిన వారు ఎవరైనా ఉన్నారా అని నేను నిన్ను అడిగాను. అలాంటి వారు ఎవరూ లేరని నువ్వు బదిలిచ్చావు. వాస్తవానికి ఇది నిజమైన విశ్వాసానికి ఒక చిహ్నం. దాని మాధుర్యం హృదయంలో ప్రవేశించి దానితో పూర్తిగా మమేకమైనప్పుడు ఎవరూ దాని పట్ల అసంతృప్తి చెందలేదు. హదీస్ నెంబర్ 49. అన్ నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఇలా చెప్పడం నేను విన్నాను, ధర్మసమ్మతమైన మరియు ధర్మ విరుద్ధమైన విషయాలు 2 స్పష్టంగా ఉన్నాయి. అయితే వాటి మధ్య కొన్ని సందేహాస్పద విషయాలు ఉన్నాయి. వాటి గురించి చాలామంది ప్రజలకు సరైన అవగాహన ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ సందేహాస్పద విషయాల నుండి తనను తాను కాపాడుకుంటారో వారు తమ ధర్మాన్ని మరియు తమ గౌరవాన్ని కాపాడుకున్న వారవుతారు. ఇక ఎవరైతే సందేహాస్పద విషయాలలో మునిగిపోతారో వారు ఒక కాపరి లాంటి వారు. ఆ కాపరి వేరొక ప్రాంతంలో అంటే హిమ సరిహద్దు ప్రాంతాల్లో అంటే నిషిద్ధ ప్రాంతాలు వద్ద ఉన్న తన పశువులను మేపుతుంటాడు. ఏ క్షణమైన ఆ పశువుల నిషేధిత ప్రాంతంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ప్రజలారా జాగ్రత్త, ప్రతి రాజుకు ఒక హిమ ఉంటుంది. భూమిపై అల్లాహ్ యొక్క హిమ అంటే ఆయన నిషేధించిన విషయాలు. జాగ్రత్త, శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది, అది బాగుపడితే శరీరం అంతా బాగుపడుతుంది, కానీ అది చెడిపోతే శరీరం అంతా చెడిపోతుంది. అదే హృదయం. హదీస్ నెంబర్ 50. అబూ జమ్రా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, నేను ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారి వద్ద కూర్చొనేవాడిని. ఆయన నన్ను తన సొంత ఆసనంపై కూర్చొని పెట్టేవారు. తన ఆస్తిలో నుండి నాకు ఒక వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను తనతో పాటే ఉండిపోమ్మని ఆయన కోరారు. దాంతో నేను ఆయనతో 2 నెలల పాటు గడిపాను. ఒకసారి ఆయన నాతో ఇలా చెప్పారు, అబ్దుల్ ఖైస్ తెగకు చెందిన ప్రతినిధి బృందం ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త వారిని చూసి, మీరెవరు? ఈ ప్రతినిధి బృందం ఎవరిది అని అడిగారు. వారు, మేము రబియా తెగకు చెందిన వారము అని బదిలిచ్చారు. అప్పుడు ప్రవక్త వారితో, సుస్వాగతం ఓ ప్రజలారా, మీకు ఎటువంటి అవమానం కలగదు. మీరు ఎప్పటికీ చింతించాల్సిన అవసరం కూడా ఉండదు అని అన్నారు. వారు, ఓ అల్లాహ్ దూత, పవిత్ర మాసాలలో తప్ప ఇతర సమయాల్లో మేము మీ వద్దకు రాలేము, ఎందుకంటే మీకు మధ్య ముదర్ అనే అవిశ్వాస తెగ అడ్డుగా ఉంది. కాబట్టి దయచేసి మాకు కొన్ని మంచి పనులను చేయమని ఆజ్ఞాపించండి, తద్వారా మేము వెనుక వదిలిన మా ప్రజలకు, మా ఇంటి వద్ద ఉన్న వారికి ఆ విషయాలను తెలియజేయగలం, మరియు ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా మేము స్వర్గంలో ప్రవేశించగలం అని విన్నవించుకున్నారు. ఆ తర్వాత వారు పానీయాలకు సంబంధించిన విషయాల గురించి, ఏది నిషేధించబడింది, ఏది అనుమతించబడింది అనే దాని గురించి ప్రవక్తను అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి 4 పనులు చేయమని ఆజ్ఞాపించారు.
అలాగే 4 పనులు దూరంగా ఉండమని నిషేధించారు. ఆయన వారిని కేవలం అల్లాహ్ను మాత్రమే విశ్వసించాలి అని, ఆ తర్వాత కేవలం అల్లాహ్ను మాత్రమే విశ్వసించడం అంటే ఏమిటో మీకు తెలుసా అని వారిని ప్రశ్నించారు. దానికి వారు అల్లాహ్కు మరియు ఆయన దూతకే విషయం బాగా తెలుసు అని వారు బదిలిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, దాని అర్థం ఏమిటంటే అల్లాహ్ తప్ప మరెవరికి ఆరాధించబడే హక్కు లేదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క దూత అని సాక్ష్యం పలకడం, నమాజులను పరిపూర్ణంగా నిర్వర్తించడం, జకాతును ఇవ్వడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం, 5వది అల్ కుముస్ యుద్ధంలో లభించిన సంపదలో 5వ వంతును అల్లాహ్ మార్గంలో ఇవ్వడం, చెల్లించడం. ఆ తర్వాత ఆయన వారికి 4 విషయాలను నిషేధించారు. అవి హంతం, దుబ్బ, నకీర్ మరియు ముజఫత్ లేదా ముఖయ్యర్. ఇవి మద్య పానీయాలను తయారు చేయడానికి ఉపయోగించే పాత్రల పేర్లు. ప్రవక్త పాత్రల గురించి ప్రస్తావించినప్పటికీ ఆయన ఉద్దేశం ఆ పాత్రలోని మద్యమే. ప్రవక్త వారితో ఇంకా ఇలా అన్నారు, వాటిని బాగా గుర్తుంచుకోండి మరియు మీరు వెనక వదిలి వచ్చిన ప్రజలను వీటికి తెలియజేయండి. హదీస్ నెంబరు 51. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు గారు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, కర్మల ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రతి వ్యక్తి తాను సంకల్పించుకున్న దాని ప్రకారం ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలస వెళ్ళారో అతని వలస అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసమే అయినట్లయితే, మరియు ఎవరైతే ప్రాపంచిక ప్రయోజనాల కోసం లేదా వివాహం చేసుకోవడానికి ఒక స్త్రీ కోసం వలస వెళ్ళారో అతని వలస అతను దేనికోసం వలస వెళ్ళాడో దానికోసము అయినట్లే. హదీస్ నెంబరు 52. పై హదీస్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఏ విషయం కోసం ప్రాపంచిక ప్రయోజనం కోసం వెళ్తే కనుక దాని యొక్క లాభము మనకు వస్తుంది. అదే అల్లాహ్ మరియు అల్లాహ్ కోసం ప్రవక్త కోసం వెళ్తే కనుక దాని యొక్క ప్రతిఫలం అనేది మనము పరలోక ప్రతిఫలం అనేది మనకు ధరవిస్తుంది. హదీస్ నెంబర్ 52. అబూ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందాలనే ఉద్దేశంతో తన కుటుంబం కోసం నిజాయితీగా ఖర్చు చేస్తే అది అతనికి ప్రతిఫలంగా ఒక రకమైన దాన ధర్మం అవుతుంది. హదీస్ నెంబరు 52. అబూ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందాలనే ఉద్దేశంతో తన కుటుంబం కోసం నిజాయితీగా ఖర్చు చేస్తే అది అతనికి ప్రతిఫలంగా ఒక సదకా అవుతుంది అనమాట, ఒక రకమైన సదకా అవుతుంది. సో ఇంటి వారి మీద ఖర్చు పెట్టడం కూడా ఒక సదకానే అనమాట. హదీస్ నెంబర్ 53. సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు అల్లాహ్ కోసం చేసే దేనికైనా మీకు ప్రతిఫలం లభిస్తుంది. నేను ఈ కింది వాటి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత ప్రమాణం చేశాను. 1. నమాజ్ను పరిపూర్ణంగా ఆచరించడం, జకాతును చెల్లించడం, ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా విశ్వసనీయతంగా ఉండడం. అర్థమైంది? అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీరు అల్లాహ్ కోసం చేసే దేనికైనా మీకు ప్రతిఫలం లభిస్తుంది. అది నేను ఈ కింది వాటి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత ప్రమాణం చేశాను. నమాజులు పరిపూర్ణంగా ఆచరించడం, జకాతును చెల్లించడం మరియు ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా విశ్వసనీయతగా ఉండడం. దీని మీద ప్రమాణం చేశాను అనమాట. అంటే అది అల్లాహ్ కోసం మరియు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత ప్రమాణం అంట. జాయిద్ బిన్ ఇలాకా కథనం ప్రకారం హదీస్ నంబర్ 55. నేను జరీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు
అల్లాను స్తుతిస్తూ చెప్పగా విన్నాను. అల్ ముగైరా బిన్ షుబా మరణించిన రోజున అతను జరీర్ వేదికపైకి లేచి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపి స్తుతించి ఇలా అన్నారు: ఆరాధించడానికి తనతో పాటు మరెవరూ లేని అల్లాహ్కు మాత్రమే భయపడండి. కొత్త నాయకుడు మీ వద్ద వచ్చే వరకు మీరు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండండి. ఆయన త్వరలోనే మీ వద్దకు వస్తారు. మీ దివంగత నాయకుడి కోసం అల్లాహ్ క్షమాపణ కోరండి, ఎందుకంటే ఆయన స్వయంగా ఇతరులను క్షమించడానికి ఇష్టపడేవారు. జరీర్ ఇంకా ఇలా అన్నారు: అమ్మాబాద్, ఇప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇస్లాం కోసం నేను మీకు నా విధేయతా ప్రమాణం ఇస్తున్నాను అని చెప్పాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా ప్రమాణాన్ని ప్రతి ముస్లిం పట్ల చిత్తశుద్ధితో నిజాయితీగా ఉండాలనే షరతుపై పెట్టారు. కాబట్టి నేను దానికోసం ఆయనకు నా ప్రమాణం ఇచ్చాను. ఈ మసీదు ప్రభు సాక్షిగా నేను మీ ముస్లింల పట్ల చిత్తశుద్ధితో మరియు నిజాయితీతో ఉన్నాను. ఇప్పుడు జరీర్ రజల్లాహు తఆలా అన్హు అల్లాహ్ క్షమాపణ కోరి ప్రసంగ వేదిక నుండి దిగి వచ్చారు. అల్లాహ్ తఆలా మనకు వినిన దాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని, అర్థం చేసుకున్న దాన్ని అమలు చేసే భాగ్యాన్ని కల్పించుగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంతా వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.